ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. శివాజీ గారితో కాంట్రవర్సీ నడుస్తున్నారు. ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉండకుండా. అందరికీ హాయ్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం టాప్ 5 కంటెస్టెంట్ అయినటువంటి బిగ్ బాస్ కళ్యాణి గారి దగ్గరికి మనం వచ్చామన్నమాట. అంటే మనకి ప్రెస్ మీట్ పెట్టారు. సో ఆ ప్రెస్ మీట్లో ఆమెను మీట్ అవ్వడానికి అండ్ అప్రిషియేట్ చేయడానికి అండ్ కంగ్రాచులేట్ చేయడానికి తను కలవడానికి వచ్చానమాట. సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 4లో ఒక టాప్ మోస్ట్ పబ్లో ఈవెంట్ నిర్వహించారు. సో ఆవిడందరితో ఇంటరాక్ట్ అయ్యారు, మీడియా వాళ్ళతో అండ్ సమ్ ఫ్యాన్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. చాలా బాగా మాట్లాడారు. అండ్ హౌస్లోకి వెళ్ళాక ఎలాంటి మోడిఫికేషన్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు తన లైఫ్లో అనేది తన క్లియర్గా చెప్పారు. మనం వెళ్ళేందుకు మనం కూడా ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి శివాజీ గారిది కాంట్రవర్సీ నడుస్తుంది కదా, సో దాని గురించి క్వశ్చన్ అడిగాను. ఒకసారి చూడండి దానికి ఏం ఆన్సర్ చెప్పారో. శివాజీ గారితో కాంట్రవర్సీ నడుస్తుంది. హీరోయిన్ ఉద్దేశించి శారీస్ పెట్టుకున్నాను అమ్మా అని చెప్పి ఆయన మంచిగా చెప్పాడా చెడుగు చెప్పాడా పక్కన పెడితే టూ మచ్ కాంట్రవర్సీ. దాని గురించి కూడా ఏమా హీరోయిన్ ఇప్పుడే ఆనందంగా ఉన్నానండి, ఇప్పుడే హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉండకూడదా? స్టేట్మెంట్ చెప్పండి. ఇప్పుడే సారీ అడిగాను కదా, శివాజీ గారు సారీ అడిగాను కదా, క్షమించుతున్నారు తల్లి. అంటే మీరు ఎవరి వైపు మాట్లాడుతున్నారు? మీరు ఎవరి వైపు? నేను అందరి వైపు మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ కూడా. మాట్లాడానండి. ఇప్పుడే నవ్వి గొడవ పడి హాఫ్ క్రాక్ అయిపోయింది. మళ్ళీ నన్ను చూడండి, నా వల్ల కాదు ఇంకా. అమ్మా పారిపోతాను. జోష్ మే హై